హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో టాన్ స్టేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మనం ఎర్న్ చేసినటువంటి సూన్ అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనం విత్డ్రా చేసుకోవాలి ఎక్స్చేంజెస్కి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను టాన్ స్టేషన్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో ఓపెన్ చేశానండి. సో ఇక్కడ వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. సో ఈ విత్డ్రాల్ ఏదైతే ఉందో దాన్ని మనము ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ప్రకారంగా gate.io కానీ, బిట్గెట్ ఎక్స్చేంజ్ కానీ, హ్యాష్కీ గ్లోబల్ కానీ, లేకపోతే మెక్సీ అనేటటువంటి ఈ 4 ఎక్స్చేంజెస్లో దేనికి ఒకదానికి మనం విత్డ్రా అయితే చేసుకోగలమండి. సో మన దగ్గర అందరి దగ్గర ఉండేటటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందంటే అది బిట్గెట్ అనమాట. సో బిట్గెట్ ఎక్స్చేంజ్కి మనము ఇప్పుడు విత్డ్రా ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని చూద్దాం. సో ఇక్కడ టెలిగ్రామ్లో మీకు మెయిన్ పేజ్లో కింది లైన్లో ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఒక పదం అయితే కనిపిస్తుంది చూడండి. ఆ ఎయిర్ డ్రాప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. ఎయిర్ డ్రాప్ అనే దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు మీ టోటల్ బ్యాలెన్స్ మీరు ఎంత ఎర్న్ చేశారో ఆ బ్యాలెన్స్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీరు ఈ పేజ్ని కొంచెం పైకి స్క్రోల్ చేయాలండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజెస్ ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. వీటిలలో మీరు చేయాల్సింది ఏంటి అంటే బిట్గెట్ అనేటటువంటి లైన్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో డిపాజిట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బిట్గెట్ అకౌంట్ ఉందా అనేసి ఒక డైలాగ్ అయితే అడుగుతుందండి. అక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు 2 ఆప్షన్స్ అయితే చూపిస్తారండి. ఒకటేంటి అంటే బిట్గెట్ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మనం పేస్ట్ చేయాలి. దాని తర్వాత సూన్ అనేటటువంటి టోకెన్ యొక్క డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో దానికోసం మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయాలండి. బిట్గెట్ ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు మెయిన్ పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీకు మెయిన్ పేజ్లో బిట్గెట్ ఎక్స్చేంజ్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మోర్లో చిన్న చిన్న బాక్సులు అనేవి ఉంటాయండి. ఆ చిన్న చిన్న బాక్సులు ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఆ నెక్స్ట్ పేజ్లో మీకు ఇలా మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో యూజర్ ఐడి చూపిస్తుంటుంది. కింద వెరిఫైడ్ అని ఉంటుందండి. సో ఈ లైన్ ఏదైతే ఉందో దీని మీద మీరు ఒకసారి క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది చూపిస్తుంటుందండి. దానికి ఆపోజిట్లో ఒక కాపీ సింబల్ అనేది ఉంటుంది. ఆ కాపీ సింబల్ని మీరు క్లిక్ చేస్తే మీ యూజర్ ఐడి అనేది కాపీ అవుతుందండి. సో మీ యూజర్ ఐడి అనేది కాపీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు మీ టెలిగ్రామ్ అకౌంట్కి వచ్చేసి దీంట్లో బిట్గెట్ యూఐడి అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ మీరు టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు బిట్గెట్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది పేస్ట్ అవుతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ డిపాజిట్ అడ్రస్ని మళ్ళీ మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ నుంచి తీసుకొని రావాలన్నమాట. దానికోసం తిరిగి మళ్ళీ మనం బిట్గెట్ ఓపెన్ చేస్తున్నామండి. సో మీరు బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత 2 సార్లు బ్యాక్ క్లిక్ చేస్తే ఇలా మీకు మెయిన్ పేజ్ అనేది వస్తుంది. సో మెయిన్ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద కుడివైపు కార్నర్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు యాడ్ ఫండ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది చూడండి. ఆ యాడ్ ఫండ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ డిపాజిట్ క్రిప్టో అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఆ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద కూడా మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు పైన ఒక సెర్చ్ బార్ అనేది వస్తుంది. ఆ సెర్చ్ బార్లో SOON సూన్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఈ విధంగా మీకు సెర్చ్ రిజల్ట్ అనేది వస్తుందండి. సూన్ టాన్ స్టేషన్ అనేసి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో సూన్ టాన్ స్టేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాన్ నెట్వర్క్ అని చూపిస్తుంది. దాని తర్వాత మీ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో
అది ఇక్కడ చూపిస్తుందండి. దానికి ఆపోజిట్లో ఒక కాపీ సింబల్ ఉంది చూడండి. ఇక్కడ ఉన్నటువంటి కాపీ సింబల్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో ఈ కాపీ సింబల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ అవుతుందన్నమాట. సో అది కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు మీ టెలిగ్రామ్కి వచ్చేసి టెలిగ్రామ్లో ఇక్కడ సూన్ డిపాజిట్ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కాలంలో మీరు టచ్ చేయాలండి. టచ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేస్తే మీ డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో పేస్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే కింద ఉన్నటువంటి సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ మీ బిట్గెట్ యూజర్ ఐడి, తర్వాత మీ అడ్రస్, తర్వాత మీరు టోటల్ ఎంత అమౌంట్ పంపిస్తున్నారు అనే డీటెయిల్స్ అయితే చూపిస్తుందండి. ఈ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి డేటా సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి మీరు ఎంత అమౌంట్ అనేది విత్డ్రా పెట్టారు అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కింద ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా ఒకవేళ మీరు పెట్టిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ డీటెయిల్స్ మీ బిట్గెట్ ఎక్స్చేంజ్ యొక్క యూజర్ ఐడి, తర్వాత మీరు ఇచ్చినటువంటి డిపాజిట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. టాన్ స్టేషన్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో మీరు ఇన్ని రోజులు ఎర్న్ చేసినటువంటి సూన్ టోకెన్స్ని బిట్గెట్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.